హాయ్ ఫ్రెండ్స్. శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతము క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో నేను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తాను. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువైయున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహినీల పుత్రుడు. ఏకత్వం, క్రమశిక్షణ, భక్తిని ప్రతిబింబిస్తారు. ధర్మ పరిరక్షకుడిగా పేరొందిన ఆయన శబరిమల పవిత్ర పర్వతాల్లో నివసిస్తూ లక్షలాది భక్తులను ఆకర్షిస్తారు. ఇది ఆయన ఆత్మీయ ప్రయాణం మరియు సందేశాల కథ. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరమును, మందార పర్వతమును కవ్వంగా చేసి, వాసుకి అను సర్పమును తాడుగా చేసి మందించు సమయంలో ముందుగా ఉద్భవించిన ఆలాహలం గురించి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు ఆలాహలము మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠంలో బంధించడం వల్ల శివుడికి గరళకంఠుడని పేరు వచ్చింది. అందుకు సంతోషించిన దేవదానవులు మరలా క్షీరసాగరమును మందించగా అమృత బాణం వచ్చింది. ఆ అమృత బాణం గురించి దేవదానవులు వాదులాడుకొని యుద్ధానికి సిద్ధం కాగా జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారములో ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబులో బంధించి అమృత బాండమును దేవతలకు అందించి వెళుతుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును చూసిన పరమేశ్వరుడు జగన్మాయా లీలలను గ్రహించిన వాడై మోహము చెందాడు. అప్పుడు మోహిని గాఢంగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని చూసి ఆదమర్చి కవ్వించింది. అంత ఆ హరిహర గాఢ పరవశంలో జాలువారిన శ్వేతబిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపుడై ఉద్భవించిన కుమారుడు జన్మించాడు. అది తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆ పశుబాలునికి హరిహరసుతుడని నామకరణం చేశాడు. తల్లి అయిన మోహిని తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపై ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచాడు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మాలను శాసించే ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించారు. అలా ఉండగా మహిషాసురుని ఆకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడుకున్నారు. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడు సంహరించెను. తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకోవడానికి ముల్లోకాలను అల్లకొల్లోలం చేయడానికి నిర్ణయించుకొని తనకు మరణం లేని వరము పొందడానికి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసింది. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనను. అందుకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరదారులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందుకు మహిషి చింతించకుండా ఆ హరిహరదారులకు కూడా సాధ్యపడనిది మీరే సెలవిచ్చారు కాబట్టి వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగెను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అప్పుడు ఆ మహిషి తనలో తాను ఇలా అనుకుంది, హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునను భూలోకమందు ఎలా జన్మించును? అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్తాను? ఇలా మహిషి అజ్ఞాతముతో ముల్లోకాలను అల్లకల్లోలము చేస్తున్నది. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకున్నారు దేవతలు. అప్పుడు వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధారముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛాలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న అలుదా నది తీరముకు తీసుకుపోయి కామకేలి విలాసముతో మయమరిపించెను. కేరళ దేశమునందు పొందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమశివ భక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువ భక్తురాలు. అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించినా సంతానము కలగలేదని బాధపడకుండా భగవంతుని పూజలు మాత్రం మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబా నది తీరాన అడవి ప్రాంతములో క్రూరముగాలను బాధపడలేక తన సైన్యమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. అంతలో పంబా నది తీరమున సర్పము నీడలో
పవలించి ఏడుస్తున్న బాలుని చూసి అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఈయన ఆ భగవంతుని వరం ప్రసాదముగా భావించి ఆ బాలుని తీసుకువచ్చి మహారాణికి అందించాడు. అప్పుడు ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని హక్కున చేర్చుకుని ఆనంద పరవశురాలైనది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారముద్దుగా పెంచుకున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా అయ్యింది. అంతేకాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందానికి అవధులు లేవు. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకులంలో చేర్పించారు. అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పరంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనమును తనే అధిష్ఠించనేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నాడు. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అనే నెపంతో రాణిగారికి దుర్బుద్ధి కల్పించి మహారాణి ఆజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించాడు. కేరళ రాజ్య మాంత్రికులతో మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారము పెట్టించాడు. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళేవాడు. మణికంఠుని వదిలించుకున్నట్టుకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరకు ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనదని నాటకమాడి పరీక్షించేందుకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తీసుకువస్తే వ్యాధి నయమగునని చెప్పారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతించాడు. అప్పుడు అయ్యప్ప నేను పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకే మణికంఠుడు ఆజ్ఞ అడగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ బ్రతిమాలి అడగగా మహారాజు ఆజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కోసం బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిదారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. అప్పుడు ఇంద్రుడు మణికంఠునితో ఇలా చెప్పాడు: మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రునికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదా నది తీరం వైపు పయనమైనాడు. అక్కడ దత్తాత్రేయుడు మగ మహిష రూపం చాలించి దేవలోకానికి వెళ్ళాడు. తన చెలికాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియని మహిషి రంకెల వేసుకుంటూ వెతకసాగింది. ఆ సమయంలో నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడిగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడకు చేరుకున్నారు. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదా నది తీరమున పడవేశాడు. అంతట మహిషిలో నుండి శాప విమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడినై ఉంటాను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమే పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడగగా మణికంఠుడు ఆమె వద్దకు వెళ్ళి నీవు కూడా నా ప్రక్కనే మాలికాపురోత్తమ మంజుమాతాదేవిగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్షభూని వచ్చిన స్వాములను బాధించక కాపాడమని సెలవిచ్చాడు. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజుల దీక్షభూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధానికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు చెప్పారు. మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలందరూ ఉండగా దేవేంద్రుడు స్వామి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కోసం వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే స్వయంగా పులిగా మారి స్వామివారిని తనపై కూర్చోబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు.
అప్పుడు ప్రజలందరూ భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుడిని కౌగిలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడవు కాదు, దైవంశ సంబుధుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రాలను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించాడు. అప్పుడు తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు అంగీకరించలేదు. ఆ రాజభారము తమ్ముడు రాజరాజనందుడికి ఇవ్వండి. నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కోసం వచ్చాను. మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. అంతట పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకము కోసం చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని ఆర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా ప్లస్ అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను. అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కోసం ఆలయం నిర్మించండి. ఆ ఆలయానికి ముందు 18 సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించి ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయములో మీరు నా కోసం చేయించిన ఆభరణాలు నియమనిష్టలతో తీసుకువచ్చి పడినెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయువ ఆరోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవ విముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్తి శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయానికి ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం తెలిసిందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.